గత దశాబ్ద కాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వస్తున్న విమర్శల్లో ముఖ్యమైనది రాజకీయాల్లో ఆయనకు సీరియస్నెస్ లేదనేది. అప్పుడప్పుడు బయటకొచ్చి ఉద్రేకపూరితమైన స్పీచ్లు ఇచ్చి మళ్లీ కనిపించరన్న విమర్శలున్నాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి మాత్రం పూర్తి రాజకీయ నేతగా మారిపోయారన్న అభిప్రాయం ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేసి విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని చెప్తారు. ఇక ఆ ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైక్ రేట్తో రికార్డు సృష్టించింది. దీంతో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్కు పూర్తి స్థాయి పొలిటీషియన్గా చూస్తున్నారు. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక కూడా ఆయన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ సమావేశాల నుంచి కలెక్టర్ల సమావేశాల వరకు ఆయన ఇష్టమైతే వస్తున్నారు, లేదంటే లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో 2 రోజుల పాటు కలెక్టర్ల సమావేశం జరిగింది. అయితే ఆ సమావేశానికి పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టారు. ఇక ఇటీవల ఏపీ బడ్జెట్ సమావేశాలకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ హాజరైంది అతి తక్కువ రోజులేనట. అత్యంత కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలు చూస్తున్న పవన్ కళ్యాణ్ సభకు హాజరు కాకపోవడంతో ఆ శాఖలకు సంబంధించిన ప్రశ్నలు కూడా వాయిదా వేయాల్సి వచ్చిందట. ఇక అసెంబ్లీకి డుమ్మా కొట్టిన ఆయన పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పాల్గొన్నారు. ఇటీవలే ఒక తమిళ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశానికి మాత్రం గైర్హాజరయ్యారు పవన్ కళ్యాణ్. ఈ సమావేశంలో చంద్రబాబు పక్కన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం సీటు కేటాయించినా ఆయన రాకపోవడంతో అది ఖాళీగా కనిపించింది. అయితే పవన్ కళ్యాణ్ రాకపోయినా ఆ సీటును అలాగే ఖాళీగా ఉంచి పక్క సీటులో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూర్చున్నారు. ఇతర మంత్రులతో పోలిస్తే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ సెక్రటేరియట్కు హాజరయ్యేది కూడా తక్కువేనని చెప్తున్నారు. ఏకంగా అసెంబ్లీ సమావేశాలకు, అలాగే ఇటీవల కేబినెట్ భేటీలకు, ఇప్పుడు కలెక్టర్ల సమావేశానికి కూడా గైర్హాజరవడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. పార్టీ వర్గాలు నడుము నొప్పి అని చెప్తున్నా ఆయన తన సొంత కార్యక్రమాలకు మాత్రం హాజరవుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఆరోగ్య సమస్యలుంటే పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ అంతగా ఊగిపోతూ మాట్లాడతారా అనే చర్చ కూడా సాగుతోంది. అయితే అటు అసెంబ్లీకి, మంత్రివర్గ సమావేశాలకు, ఇటు కలెక్టర్ల సమావేశానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ హాజరు కాకపోయినా కూడా చంద్రబాబు నాయుడు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఇది ప్రజలకు ఏ మాత్రం సరైన సంకేతాలు పంపదనే అభిప్రాయం అధికార వర్గాల్లో కూడా ఉంది. అయితే జనసేనకు చెందిన 2 మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్లు మాత్రం కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్నారు. దీంతో కూటమి ప్రభుత్వంలో అంతా పవన్ కళ్యాణ్ ఇష్టమేనా? అసెంబ్లీకైనా, కేబినెట్ భేటీ అయినా, కలెక్టర్ల సమావేశమైనా ఆయనకు ఇష్టమైతే వస్తారు, లేదంటే లేదా అన్న విమర్శలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుసగా 3వ సారి కలెక్టర్ల సదస్సును నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, కీలక శాఖల ఉన్నతాధికారులు, మొత్తం మంత్రి మండలితో పాటు వివిధ రంగాల నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ మీటింగ్ ద్వారా పాలన మరింతగా ప్రజలకు చేరువ చేయడమే కాకుండా కలెక్టర్లకు, ప్రభుత్వ యంత్రాంగానికి కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతల గురించి వివరించడం, వాటిని పరుగులు పెట్టించేలా లక్ష్యాలను నిర్దేశించుకోవడమే దీని టార్గెట్ అని చెప్తున్నారు. అయితే ఇలాంటి కీలక సమావేశానికి మంత్రులంతా హాజరైనా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం కనిపించలేదు. దీంతో ఇది హాట్ టాపిక్గా మారింది. కీలకమైన సమావేశాలు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు హాజరవడం లేదన్న చర్చ జరుగుతోంది. అయితే ఈసారి మీటింగ్కు పవన్ రాకపోవడానికి రీజన్స్ ఉన్నాయని, ఆయన ఆరోగ్య కారణాల వల్లనే హాజరు కాలేదని అంటున్నారు. అయితే ఈ విషయం సీఎంకు ముందే చెప్పారని, అందుకే చంద్రబాబు కూడా పవన్ ఈ సమావేశానికి వ్యక్తిగత కారణాలతోనే హాజరు కాలేదని చెప్పారు. దీంతో పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో కూడా నాన్ సీరియస్గా ఉంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.